మున్సిపల్ చైర్మన్ నిలబడ్డప్పుడు వేయిస్తానన్నాడు, గెలిచినప్పుడు వేయిస్తానన్నాడు. అయిపోయింది. సౌండ్ కొడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వరండా. మంచిగా ప్రకాష్ రాజు గారికి, అదేవిధంగా యేసుక్రీస్తు నమ్ముకొని ఆరాధించడానికి ఈరోజు చర్చకు వచ్చిన పాల్గొన్న వివిధ హోదాల నాయకులందరికీ, మాజీ ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా నమస్కారం. అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొదటి నుంచి కూడా అన్ని వర్గాలతోటి ఒక మంచి అనుబంధం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నేను చిన్నప్పటి నుంచి కూడా ముఖ్యంగా మా అమ్మ అందరితో బాగా కలిసిమెలిసి ఉంటుండే, మా నాన్న బాగా పెద్ద బిజీ ఉంటుండే. అప్పటి నుంచి కూడా మన జైత్యాల మిషన్ కాంపౌండ్ లోడింగ్ అక్కడ సార్ వాళ్ళ అన్న వదిలి మొదలు పెడితే అక్కడ సిస్టర్స్ కావచ్చు, మా రత్నం సార్ అని చెప్పి నాకు చదువు చెప్పిన అన్నదా, అక్కడ హాస్పిటల్, అక్కడ స్కూలు అవన్నీ ఇది చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంది. తర్వాత మెట్పల్లో ఆ మిషన్ హాస్పిటల్లో పిటడాక్స్ ఆంటీ వాళ్ళ హాస్పిటల్ని మొదట నా వైద్య వృత్తి పెద్ద డాక్టర్గా అక్కడ స్టార్ట్ అయ్యి అందరి సహకారంతో స్థాయికి వచ్చినాం, ఎమ్మెల్యే. మరి ఈ సందర్భంలో ఈరోజు యేసు ప్రభు గారి పుట్టినరోజు క్రిస్మస్ సందర్భంలో ఎప్పుడు కూడా జైత్యాల్లో చర్చలకు పోతా ఉన్నాం. ఇక్కడ కూడా కేక్ పంపిస్తూ ఉన్నా. లాస్ట్ 12 సంవత్సరాల నుంచి మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మొన్న 3 చర్చలకు వెళ్ళొచ్చింది ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రభుత్వ కార్యకలాపాలకు. అదేవిధంగా విలియమ్స్ గారు ధరూర్ క్యాంప్ రమ్మంటే అక్కడ కూడా పెట్టి అక్కడ కూడా సార్ బావమరిది జాన్ రమేష్ గారు మేడం కూడా అందరూ కూడా కనబడుతుంది. మధ్యలో వచ్చిన విషయం ఏదన్నా కానీ అతి పవిత్రమైన రోజు, ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు ఆరాధించే దైవం యేసు ప్రభు, ప్రపంచానికే శాంతి, సేవ భావాలను బోధించి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు మన మిషనరీస్ ద్వారా జరుగుతున్న వాటిని నేను కూడా చూడడం జరిగింది. అందులో స్వచ్ఛందంగా నేను కంటి డాక్టర్ అయిన తర్వాత ఉయ్యూరులో సిబిఎం హాస్పిటల్లో 6 నెలలు శాలరీ జీతం లేకుండా నేను కూడా పనిచేసిన పేరు ఉయ్యూరు విజయవాడ దగ్గర ఉంటుంది క్రిస్టియన్ బ్యాప్టిస్ట్ మిషన్ హాస్పిటల్ అని 6 నెలలు పనిచేసిన. అంతమంది నేను ఉచితంగా చేసినందుకు ఆ భగవంతుడు నాకు మంచి సేవ చేసే శక్తిని, ఆ వృత్తిలో నైపుణ్యాన్ని కూడా ఇచ్చినందుకు కూడా ఆ హాస్పిటల్ని, ఆ మిషనరీస్కు అండగా ఉన్న యేసు ప్రభు కూడా నా వంతుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, శుభాభినందనలు. నా పక్షాన, నా వెంట వచ్చిన రాజకీయ నాయకులు అందరి పక్షాన కూడా శుభాకాంక్షలు. ఈ పండుగలో పాల్గొని మీకు శుభాకాంక్షలు తెలియడానికి రావడం వచ్చింది. వచ్చిన సందర్భంలో మీరు ఆహ్వానించి స్వాగతించినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఇది చాలా చిన్న విషయం. రాయకల్ పట్టణంలో వేసిన ఈ రోడ్లు ఈ రాజకీయాలకు వచ్చినాక ఎక్కడ కూడా జరగలేదు. ఇది ఒక్కటి కొంత అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. మా స్థానిక ప్రజాప్రతినిధులైన పెద్దలు మోర్ హనుమాన్ సార్ను అత్యుత్సవం కొడుతున్నా. తక్షణమే ఖచ్చితంగా 3 నెలల లోపల అది అయిపోయే విధంగా చూస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతకుముందుగా చర్చకు కొంత నిధులకు ఒక 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఇన్ కేసు కింద ప్రభుత్వ పరంగా కాకపోతే నేనే సంతకం చేయిస్తా చెప్పి సంతకం